గుడ్ మార్నింగ్ అండి ఆస్పిరెంట్స్కి. ఇవాళ డిసెంబర్ 31 రేపు జనవరి 1 నుంచి కొత్త సంవత్సరం. సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి పర్టికులర్లీ దీంట్లో ఎవరైనా పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబర్కి ఒకసారి ఒక చిన్న రిక్వెస్ట్ ఏమంటే, జనవరిలో మనకు జాబ్ క్యాలెండర్ వస్తుందని, వివిధ పోటీ పరీక్షలకి నోటిఫికేషన్ ఇస్తారని స్వయం ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఒకసారి మనం దాన్ని చూడాలి. అలాగే జనవరి 1 వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ జీవితం అలా కాదు. జీవితంలో నిత్యం జనవరి 1, నిత్యం డిసెంబర్ 31, ఇవి రెండు మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఒక చిన్న వీడియో అండి యాస్పిరెంట్స్కి. ఒకవేళ మనకు అదే నమ్మకం ఉంటే నెక్స్ట్ జనవరి 1 ఉద్యోగంలోకి వెళ్ళిపోవాలి. ఒకవేళ అదే నమ్మకం ఉంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తాం, అందులో ఏ సందేహం లేదు. ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ అయితే ఫిబ్రవరి 11 దాకా ఎగ్జామ్స్ ఉన్నాయి, జనవరిలో కొన్ని ఉన్నాయి. కాబట్టి దాన్ని ఒకసారి శ్రద్ధగా చూడాలని అందరికీ ఒకసారిగా ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. రేపు విశేష వీడియో పెడతారు, క్లాస్ ఏమన్నదు విశేష వీడియో పెడతారు. రేపు ఒకసారి కలుద్దాం, అందరితో కలుస్తాం. మీ సపోర్ట్ నాకు కూడా, నాకు తెలిసినంత వరకు నేను చెప్పగలుగుతున్నాను. ఒకసారి దాన్ని చూడండి. ఇప్పుడు మనకి అతివాదలో ఒక చిన్న కాన్సెప్ట్ అండి. అతివాదంలో ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే నిష్క్రియ పద్ధతి. దీన్ని అనుసరించిన అతివాదులు నిష్క్రియ పద్ధతి దీన్ని అనుసరించారు అతివాదులు. అంటే దాని అర్థం ఏంటంటే, నిష్క్రియ పద్ధతి అనే అర్థం ఏంటంటే పూర్తిగా బ్రిటిష్ సహాయాన్ని నిరోధించడం. బ్రిటిష్ సహాయం ఏమేమిలో ఉంది? బ్రిటిష్ సహాయం. సో ఫర్ ఎగ్జాంపుల్, బ్రిటిష్ వాళ్ళు అనుసరిస్తున్న విద్యా వ్యవస్థ, విద్యాలయాలు, బ్రిటిష్ చదివి వద్దన్నారు మన వాళ్ళు, అందుకని రాడికల్గా తయారయ్యారు. అలాగే బ్రిటిష్ ఆర్థిక సహాయాలు, బ్రిటిష్ సిద్ధాంతాలు మాకు ఏమి వద్దు అని చెప్పి పూర్తిగా తీసుకోవడం జరిగింది. ఈ నిష్క్రియ పద్ధతి అతివాదం తీసుకోవడం ఒక ప్రముఖమైన క్రమం. ఇందులో మనకు అతివాదంలో అశ్వనీ కుమార్ దత్తా ఒక కీలకమైన వ్యక్తి అండి మనకి. అశ్వనీ కుమార్ దత్తా భారతదేశ చరిత్రలో, మోడర్న్ హిస్టరీలో మొట్టమొదటిసారి జైలు జీవితాన్ని అనుభవించిన భారతీయుడు. సో వెరీ ఇంపార్టెంట్. మొదటి జైలు జీవితాన్ని, అంటే జైలు జీవితంలో ఉన్న మొదటి భారతీయుడు. ఈ లాజిక్ బాగా గుర్తుపడే, చాలా మంది గాంధీ గారు అనుకుంటారు, మనం కన్ఫ్యూజ్ కాకూడదు. ఫస్ట్ టైం స్వతంత్ర ఉద్యమంలో ఫస్ట్ టైం జైలు జీవితాన్ని అనుభవించిన వ్యక్తి అశ్వనీ కుమార్ దత్తా. ఈయన అమరావతి జాతీయ కాంగ్రెస్లో పాల్గొన్నాడు. అమరావతి అంటే ఏమీ కాదండి, అమరావతి జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షుడు అయ్యాడు అశ్వనీ కుమార్ దత్తా. ఇది ఎక్కడ ఉంటుందంటే మహారాష్ట్రలో ఉంటుందండి. మహారాష్ట్రలో ఉంటుంది. ఇప్పుడు మనకు అమరావతి క్యాపిటల్ సిటీ ఆంధ్రప్రదేశ్, కానీ మహారాష్ట్రలో అమరావతి అనేది ఒక ప్రాంతం. హైదరాబాద్ మన తెలంగాణ ఉంది, అదే హైదరాబాదు పాకిస్తాన్లో ఉంది. కన్ఫ్యూజ్ కాకుండా మనం ఎప్పుడు అది హిస్టరీలో రిఫ్లెక్ట్ అవుతుంటాయి. హైదరాబాద్ ఇప్పుడు తెలంగాణలో ఉంది, అదే హైదరాబాద్ పాకిస్తాన్లో ఉంటుంది. సో కాబట్టి మనం కన్ఫ్యూజ్ కాకూడదు. ఈ అమరావతి అనేది ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, కానీ ఈ మూమెంట్స్లో, ఈ ఫ్రీడమ్ మూమెంట్స్లో జరుగుతున్నప్పుడు అమరావతి అనేది మహారాష్ట్రలో కనిపిస్తుంటుంది. ఆ ప్రాంతంలో అమరావతి నేషనల్ కాంగ్రెస్కి ప్రెసిడెంట్ అయ్యాడు. వందే మాతరం అనే మాటను ఉపయోగించిన మొదటి వ్యక్తి ఈ సెషన్లో. బాగా గుర్తుపెట్టుకోవాలని, వందే మాతరం అనే పదాన్ని ఉపయోగించిన మొదటి వ్యక్తి అశ్వనీ కుమార్ దత్తా. మరి మనకు అతివాదంలో ఎవరెవరు సార్ వెళ్ళేనా, లాల్ వెళ్ళేనా అంటే అశ్వనీ కుమార్ దత్తా ఒక వ్యక్తి, అరవింద ఘోష్ మరొక వ్యక్తి, కేకే మిత్రా మరొక వ్యక్తి, అలాగే మనకి సతీష్ చంద్ర మరొక వ్యక్తి, అలాగే మరొక వ్యక్తి మనకి ఎవరు, ఈ బిపిన్ చంద్రపాల్ ఈయనొకరు. సో వీళ్ళందరూ సతీష్ చంద్ర ఉపాధ్యాయ మరొక వ్యక్తి. వీళ్ళందరూ సుమారు ఒక 10 మంది అశ్వనీ కుమార్ దత్తాలో పాల్గొన్నారు. ఈ అతివాద ఉద్యమంలో వీళ్ళు పాల్గొన్న తర్వాత బాగా పాపులర్ ఉద్యమానికి మంచి లీడ్లోకి తీసుకున్న వ్యక్తులు మనకి ఒక 4 కనిపిస్తారు. వాళ్ళలో కీలకమైన వ్యక్తులు 3. లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. లాల్ మళ్ళా అరవింద ఘోష్ అన్నవాళ్ళు మనకు బాగా కనిపిస్తున్నారు.
సో ఈ ఉద్యమం వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళకు వస్తే జాగ్రత్త పడ్డారు. ఏంటి ఆ జాగ్రత్త అంటే ఖచ్చితంగా భారతదేశంలో ఒక ఉద్యమ చైతన్యం అనేది పుట్టుకొచ్చింది. ఆ చైతన్యం పుట్టుకురావడానికి బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన సంస్కరణ మాకు బాగా కనిపిస్తుంది అనమాట. సో అదేంటి ఇవాళ ఒక చిన్న టాపిక్. సో ఎందుకంటే అందరూ ఇదే కాన్సెప్ట్లో ఉన్నారు. ఒకసారి బాగా చూడండి, ఒకసారి కాన్సెప్ట్ చూడండి. నేను చెప్తున్నా సబ్స్క్రైబ్స్ అందరికీ అండి. సో పర్టికులర్లీ దీంట్లో పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు నాకు కూడా ఐడియా లేదు. ఆ ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా నేను డైలీ ప్రతిరోజు షార్ట్ వీడియోలో ప్రశ్న పెడుతున్నాను. సో వెరీ ఇంపార్టెంట్ అండి. ఒకసారి బాగా చూడండి. షార్ట్ వీడియోలో ప్రశ్న పెడుతున్నా, 4 ఆన్సర్లు ఇస్తున్నా. ఒకసారి చూడండి డౌట్ని. ఖచ్చితంగా మన పోటీ పరీక్షలో ఉపయోగపడుతుంది. సో అలాగే ఒకసారి మనకి పరీక్షలు దగ్గరలో ఉన్నాయి కాబట్టి కొంతమంది దాన్ని ఆ కాన్సెప్ట్ని ఒకసారి చక్కగా చూస్తూ ప్రిపేర్ అవుతే మంచిగా ఉండాలని ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో రేపు ఒకసారి నేను ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.